సమరయ స్త్రీ జీవితం ఎలాగుందంటే ఎండిపోయిన స్థితిలో ఉంది. సమరయ స్త్రీ జీవితంలో ఆశ లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఆమెను గురించి చదవగలం. ఆమె జీవితంలో ఆశ విఫలమైపోయింది. 5గురు వ్యక్తులను పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ తన జీవితంలో మరి సెటిల్మెంట్ లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారి ఈ విషయాలన్నీ బయట పెట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీకు జీవజలములను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నీలో ఆశను చిగురింపజేసే, నిన్ను తృప్తిపరిచేటువంటి, నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి జీవజలాన్ని నేను ఇస్తాననగానే ఆమె హృదయము నిండా, ఆమె కడుపు నిండా జీవజల నదులు ప్రవహించాయి. ఆమె ఏం చేసింది? ఆమె తెచ్చుకున్న కొండ అక్కడే విడిచిపెట్టేసి పరుగు పరుగున ఊళ్ళోనికి వెళ్ళి అందరికి కూడా ఏమని చెప్పిందంటే, నేను చేసిన వాటినన్నిటిని కూడా చెప్పిన వాడిని నేను చూశాను, దాని నుంచి విడిపిస్తానని చెప్పిన వాడిని చూశాను, నా బ్రతుకులో మరలా ఆశనిస్తానని చెప్పిన వాడిని చూశాను, నా జీవితంలో నాలో ఉన్నటువంటి ఆ యొక్క అసంతృప్తిని తృప్తిగా మార్చేటువంటి దేవుని నేను చూశాను. ఆయన మెస్సియా కాడా. విఫలమైపోయింది నా ఆశ, కానీ ఆయన వచ్చాడు, నాతో మాట్లాడాడు, నా హృదయంలో ఉన్నటువంటి ఆశను గురించి మాట్లాడాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. ఆమె పై జీవితం ఏమో ఒక రకంగా ఉంది, ఆమె అంతరంగంలో ఉన్న ఆశ ఇంకొక రకంగా ఉంది. ఆమె జీవితం బాగాలేదు, కానీ ఆమె అంతరంగంలో ఏముందంటే ఒక ఆధ్యాత్మిక చింత ఉంది. ఆమె అడగాలి ఏమని? ప్రవక్త ఆమె ఎదురుబడినప్పుడు, అయ్యా నా భవిష్యత్తు ఎలాగుంటుంది చెప్పయ్యా, నా గతం ఇలా అయిపోయింది, నా జీవితంలో ఆశ లేదు, మరలా నా లైఫ్ బాగవుతుందా, నా గురించి ఒక ప్రవచనం చెప్పయ్యా. ఈరోజు చాలా మంది ఆశిస్తూ ఉంటారు కదా, నా గురించి ఒక ప్రవచనం చెప్పండి, నా గురించి దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో చెప్పండి, నా సమస్యకి పరిష్కారం చెప్పండి. ఈమె కూడా అలా అడగాలి. నేను ఆశీర్వదించబడతానా లేదా, ఆర్థికంగా ఆశీర్వదించబడతానా లేదా, వివాహ జీవితంలో స్థిరపరచబడతానా లేదా, నా జీవితం ఏమవ్వబోతుంది అని ప్రవక్త ఎదురొచ్చి మాట్లాడితే ఈ ప్రశ్నలు అడగాలి. కానీ ఆమె ఏమడుగుతుంది? అయ్యా దేవుణ్ణి మేము ఆరాధించాలి, యెరూషలేం దేవాలయంలోకి మాకు ప్రవేశం లేదు, మేమేం చేస్తున్నామంటే ఈ కొండ మీద ఆరాధిస్తున్నాం, మా ప్రదేశంలో ఉన్నటువంటి ఒక కొండ మీద మేము ఆరాధిస్తుంటే మీరంటున్నారు అది సరైన ఆరాధన కాదంటున్నారు. మాకేమో ఆరాధించాలని ఆశ ఉంది. ఈమె ఒక జాతిని గురించి ఈమె మాట్లాడుతుంది, ఈమె వ్యక్తిగత విషయాలు మాట్లాడట్లేదు. ఈమెలో ఆరాధించాలని ఆశ ఉంది. అలాగే ఆ సమరయులు అనే వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆశ ఏంటో అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. మేము మెస్సీయ వస్తాడని ఎదురు చూస్తున్నాం, ఆయన వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి మాకు అవకాశం కలుగుతుందని ఎదురు చూస్తున్నాం. ఈమె ఎదురు చూపు ఎవరి కోసమో తెలుసా? మెస్సీయ కోసం. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్క స్త్రీ కోసం సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. యూదులు సమరయ ప్రాంతానికి వెళ్ళరు, సమరయ గుండా ప్రయాణం చేయరు, సమరయులు ఇచ్చింది తినరు, వాళ్ళు ఇచ్చింది త్రాగరు, వారితో సాంగత్యము చెయ్యరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మలో తెలుసుకున్నాడా, సమరయలో ఒక స్త్రీ ఉంది అని. ఏమని తెలుసుకున్నాడు? ఆమె అంతరంగంలో ఒక దప్పిక ఉంది, ఆ అంతరంగంలో ఒక ఎండిపోయిన స్థితి ఉంది, అవి మరలా బాగవ్వాలని ఆమెలో ఆశ ఉంది. ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ. అందుకే ఎప్పుడు కూడా పై విషయాలను బట్టి ఎవరిని కూడా జడ్జి చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ఈ జీవితం ఇట్లాగుంది, అతని జీవితం అట్లాగుంది, వాళ్ళ అంతరంగంలో ఏముందో నీకు తెలుసా? ఇక్కడ సమరయ స్త్రీ అంతరంగంలో ఏముంది? ఆధ్యాత్మిక చింతన, దేవుణ్ణి ఆరాధించాలనే బలమైన ఆశ. అందుకే అలాంటి స్త్రీ కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సుకార్ అనే ఊరికి వచ్చాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప వాళ్ళ కోసం వెళ్ళలేదు, రాజుల కోసం వెళ్ళలేదు, ప్రధాన యాజకులు అని చెప్పుకునే వాళ్ళ కోసం వెళ్ళలేదు, అధికారుల కోసం వెళ్ళలేదు. ఎవరి కోసం వెళ్ళాడో తెలుసా? ఒక సాక్ష్యము లేని స్త్రీ కోసం వెళ్ళాడు. హల్లెలూయా. అందుకే ఆయన హృదయాన్ని చూసే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పై సంగతులను బట్టి ఎన్నడూ కూడా నువ్వు వ్యక్తులను తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె హృదయంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశను కనుగొని వెళ్ళి, అమ్మా నేను నీకు జీవజలాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఎవ్వరికి కూడా ప్రత్యక్షపరచుకోవాలా తను ఎవరనేది.
ఈ యొక్క యూదులు వచ్చి, శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి, ప్రధాన యాజకులు వచ్చి, అధికారులు, మత పెద్దలు వచ్చి అడుగుతున్నారు, నువ్వు మరి దేవుని కుమారుడవైతే మాకు చెప్పు, మెస్సీయవు నువ్వేనా, మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా, నీవేనా దేవుని కుమారుడు అని ఎంత అడుగుతున్నా సరిగ్గా ఎప్పుడు కూడా సమాధానం చెప్పాలి. కానీ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సియను నేనే. హల్లెలూయా! డైరెక్ట్ గా చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం అలాగే 26వ వచనం చదువుదాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయననగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. హల్లెలూయా! నిజంగా బైబిల్ గ్రంథంలో ఇది ఎంతో శ్రేష్టమైన సంగతి. ఒక సాక్ష్యం సరిగా లేని స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటున్నాడు? మీరు ఎదురు చూస్తున్న ఆయనను నేనే, మెస్సియా వచ్చునని నాకు తెలుసయ్యా అంటే ఆయన నేనేనమ్మా అని చెప్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మరి సంభాషణ కదా ఇది. మంచి కాన్వర్జేషన్ బైబిల్ గ్రంథంలో ఇది. ఈ కాన్వర్జేషన్ చూసే ఒక ఆమె మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక పండితురాలు, పండిత్ రామాబాయి సరస్వతి అనే ఒక స్త్రీ, ఒక పండితురాలు అనమాట. ఒక పండితుని యొక్క కుమార్తె వేదాలు, గ్రంథాలు అన్ని కూడా చదివి ఆమె ఏం చేస్తుందంటే ఊరికి వెళ్ళి గ్రామానికి తిరిగి ఆమె చదువుకున్నటువంటి వేదాలు ఇవన్నీ కూడా మరి ఆ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రజలకు బోధిస్తూ దేవుని సేవ చేస్తున్నానని ఆమె తిరుగుతూ ఉంటది, సంచారం చేస్తూ ఉంటది అనమాట. అయితే ఒక సందర్భంలో ఆమె బైబిల్ గ్రంథం చదవటం మొదలు పెట్టినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు ఆమె చదివినప్పుడు ఎంతగానో ఆకర్షితురాలైంది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ లోకంలో జీవించారు, కానీ ఒక స్త్రీకి ఇంత విలువిచ్చినటువంటి వ్యక్తిని నేను చూడలేదు. అందులోనూ సాక్ష్యము సరిగా లేనటువంటి, జీవితం పాడైపోయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆత్మీయ సత్యాలను, ఆత్మ సంబంధమైన విషయాలను మాట్లాడి ఆమెలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దప్పికను తీర్చినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద మరొకరు లేరు. ఒక స్త్రీకి ఇంత విలువిచ్చినటువంటి మతాన్ని కానీ, గ్రంథాన్ని కానీ, వ్యక్తులను కానీ నేను చూడలేదని ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన గ్రంథాలన్నీ విడిచిపెట్టింది, తన భక్తిని విడిచిపెట్టింది, తన యొక్క నిష్ఠను విడిచిపెట్టింది, తన సేవను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారే నా రక్షకుడని ఆయన అంగీకరించింది. హల్లెలూయా! పండిట్ రామాబాయి సరస్వతి బుక్ దొరుకుతుంది, చదవండి. ఆమె యొక్క సాక్ష్యము యోహాను సువార్త 4వ అధ్యాయం దగ్గర ఆమె పట్టబడింది. ఎవరైనా ఇలాంటి వ్యక్తులకు విలువిస్తారా? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఏం చూస్తాడని చెప్పుకున్నాం? అంతరంగాన్ని. అంటే కొంతమంది ఉంటారు చెడ్డ జీవితము ఉంటది, అంతరంగం కూడా ఏముంటది, బాగవ్వాలని ఆశ ఉండదు, మారాలని ఆశ ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేయలేడు. కానీ అంతరంగములో ఎవరైతే ఆత్మ దప్పికను కలిగి ఉన్నారు, ఎవరైతే మరి యథార్థతను కలిగి జీవించాలని ఆశపడుతున్నారు, సత్యమైన దేవుణ్ణి ఆరాధించాలని ఇష్టపడుతున్నారు, పరిశుద్ధమైన జీవితంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు, తప్పకుండా అటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు? జీవజలములను ఇస్తాడు. హల్లెలూయా! ఈమెకి ఇచ్చాడు. ఈమె జీవితం మార్చబడింది. ఆమె ఊరిలోనికి వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చి, చూడండి మెస్సియా ఈయనే అన్నప్పుడు వారు కూడా వచ్చి యేసు ప్రభువారిని చూసి ఆయన మాటలు విని ఆయనే మెస్సియా అని తెలుసుకున్నారు. సమరయులకు రక్షణ వచ్చింది. హల్లెలూయా! ఒక స్త్రీ ద్వారా. ఆమెలో ఉన్న ఆశ బయటికి తేవకపోతే దేవుడు ఆ ఊరికి రక్షణే లేదు. కాబట్టి నీ అంతరంగాన్ని దేవుడు ఈరోజు చూస్తున్నాడు. నీలో ఏ ఆశ ఉంది? నీ ఆశను బట్టి దేవుడు నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ సంఘాన్ని, నీ యొక్క సమాజాన్ని, నీ ఊరిని, నీ యొక్క దేశాన్ని. నమ్మకస్తుడైన ఒక వ్యక్తి కొరకు ఆయన చూస్తున్నాడు. జీవజల నదులతో నింపి ఆశ విఫలమైన చోట ఆశను కలిగించడానికి, శక్తి లేని భక్తి చేస్తున్న చోట శక్తి కలిగిన భక్తిని ఇవ్వడానికి, నిర్జీవ స్థితిలో ఉన్న వారికి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే, ప్రవ్వా నా జీవితంలో నీ జీవజల నదులు నింపయ్యా అంటే, నా ఆత్మ దప్పికను తీర్చయ్యా, నా కుటుంబ దప్పికను తీర్చయ్యా అంటే ఆయన నిన్ను
నీ కుటుంబానికే కాదు, నీ ఊరికి కూడా, నీ సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎడారి వంటి జీవితంలో, ఎండిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితంలో ఆయన నదులు పారజేయడానికి, పరిశుద్ధాత్మ అనే నదిని పారజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప ప్రభువుని వారందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవ, జీవాధిపతి అయిన యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ప్రభువా మరి ఎన్నో ఉన్నాయి పరిస్థితులు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. కానీ నీవిచ్చే పరిష్కారము అయా జీవాన్ని ఇచ్చేది ప్రభా. ఎండిన స్థితిలో జీవాన్ని కలుగు చేసేది, ఆశ విఫలమైపోయిన స్థితిలో ఆశను కలిగించేది ప్రభా. దేవా మీకే వందనాలు. మాలోనున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. అయా మా నిరీక్షణకు కర్తవు, మా ఆశకు కర్తవై ఉన్న దేవా, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఒక్కొక్కరి జీవితంలో మీరు ప్రవహించండి, నది వలె ప్రవహించండి. దప్పిగాని ఉన్నటువంటి స్థితిలో ఉన్న వారందరికీ కూడా రీకేలే రేబా షబా రీ మా 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 రేఖేలే రేబా షిఖేలే రేమా రాబాబాబా. ఒక్కొక్కరి జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఏ సమస్య ఉందో ఆ సమస్య జీవాన్ని పొందుకొనును గాక, ఆశ చిగురించును గాక, సమస్యకు పరిష్కారం కలుగును గాక, వ్యాధి స్వస్థపరచబడును గాక, ఆర్థిక పరిస్థితులు ఆశీర్వదించబడును గాక, ఆత్మీయ స్థితిలో ఉన్న లోటును సవరించబడును గాక, పరిశుద్ధాత్మ అనే నది ప్రవహించును గాక ఒక్కొక్కరి జీవితంలో. దేవా మీకు వందనాలు. ఇద్దరం గొప్ప కార్యములు మా ఇంట్లో జరిగిస్తున్నందుకు వందనాలు. ఎండిన స్థితిని బాగు చేస్తున్నందుకు వందనాలు. నిరాశ నిస్పృహల్లో ఉన్న మా జీవితాల్లో ఆశను నింపుతున్నందుకు వందనాలు. మా సమస్యలన్నింటినీ మీరు పరిష్కరిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఎవరు ఏ వ్యక్తి వారి హృదయంలో ప్రార్థిస్తున్నారు, ఫలానా సమస్య నాకు తీరాలని, ఫలానా ఎండిన స్థితి బాగవ్వాలని, జీవం పొందాలని ఆశపడుతున్నారో వారి హృదయాంతరంగంలో ఉన్న వేదన ఏంటో చూడు ప్రభా. నిర్జీవ స్థితి ఏంటో చూడు నాయన. వారి జీవితంలో ఉన్నటువంటి ఎండిన స్థితిని చూడు ప్రభా. ఈ దినం పరిశుద్ధాత్మదేవా నైనా నీ కార్యమును జరిగిస్తున్నందుకు వందనాలు. నీ జీవజల నదులు ప్రవహింపజేస్తున్నందుకు వందనాలు. ఈ నది ఎక్కడెక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా శరీరాల్లో మీరు ప్రవహించండి ప్రభా. మా ఆర్థిక పరిస్థితుల్లో ప్రవహించండి, మా భక్తి జీవితంలో ప్రవహించండి. దేవానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ దినం మీరు జరిగించిన గొప్ప కార్యములను బట్టి వందనాలు. విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థించండి. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన నీ శరీరాన్ని తాకుతున్నాడు, నీ ఆర్థిక పరిస్థితులను ఆయన లేవనెత్తుతున్నాడు, నీ ఆత్మీయ స్థితిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతున్నాడు, నీ ఆత్మ దప్పికను తీరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను సరిచేయుచున్నాడు. నీ జీవితాన్ని, ఎండిపోయిన స్థితిని జీవం కలిగిన స్థితిగా మారుస్తున్నాడు. సమాధుల్లో, నిరాశ నిస్పృహల్లో, ఆశ లేని స్థితిలో ఉన్న వారిని బయటికి రప్పిస్తున్నాడు. ఎటువంటి బంధకాలలో, చెడు వ్యసనములలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు విడిపిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన లేకపోయించు. దేవానికి వందనాలు. విడిపించయ్యా. సమాధి వంటి స్థితిలో నైనా ఎవరైతే మరి నైనా బంధకాలలో ఉన్నారో అటువంటి బంధకాలన్నీ తెగిపోవునుగాక, ఆ బంధకాలన్నీ పటాపంచలైపోవునుగాక. పరిశుద్ధాత్మదేవా ప్రవహించమని వేడుకుంటున్నాను. ఒక్కొక్కరి జీవితంలో ప్రవహించయ్య. ఒక్కొక్కరి యొక్క ఆశను మీరు తృప్తిపరచమని సన్నిధిలో వేడుకుంటున్నాను. ఈ దినం నైనా తండ్రి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులన్నిటిని బట్టి స్తోత్రం. మా జీవితంలో మీరు ఈ దినం జరిగించిన కార్యములను బట్టి స్తోత్రం. మమ్మల్ని తృప్తిపరిచిన దేవా స్తోత్రం. హల్లెలూయా. దప్పిగొన్న వారదారా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి అన్నావు. ఈ దినం మా దప్పిక తీరిందని మేము నమ్ముచున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి జీవితంలో వారి దప్పికను మీరు తీర్చారని నమ్ముచున్నాను ప్రభా. ఆశగల ప్రాణము ఈ దినం మీరు తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాను. అయా మహిమగల దేవానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవాధిపతి అనేసయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం నాకు మించిన క్రీస్తు ప్రభు సమాధానం మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండి మనల్ని సంరక్షించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప మనందరికీ సమృద్ధిగా తోడైండునుగాక. ఆమేన్.